హాయ్ మై డియర్ న్యూ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్. ఈరోజు ఈ వీడియోలో మాత్రం మన ఛానల్ అయితే మెహందీ క్లాస్ అయితే జరుగుతున్నాయి. మెహందీ క్లాస్ 22లో అయితే ఉన్నాము. ఈ క్లాస్లో మాత్రం బోర్డర్స్ డిజైన్స్ అనేవి ఎలా వేయాలైతే మీకైతే చూపిస్తున్నాను. అయితే ఈ బోర్డర్స్ డిజైన్స్ వేయాలంటే నేను సింపుల్గా 5 స్టెప్స్లో అయితే ఈజీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు వీడియోలో మాత్రం నేను మీకు ఎందుకు ఇలా గీసానంటే, మన కోన్ అనేది ఫస్ట్ మీకు అర్థం కావడం కోసం అలా అయితే గీసాను. కోన్ అనేది మనకి కింద మనం హ్యాండ్స్కి పెట్టేటప్పుడు హ్యాండ్కి ఆనిచ్చి గీసిన, అదేవిధంగా పేపర్కి ఆనిచ్చి గీసిన కూడా కోన్ అనేది స్మూత్గా అయితే పడదు. నేను ఆల్రెడీ బిఫోర్ వీడియోలో మాత్రం బేసిక్స్తో అయితే ఒక డిజైన్ అయితే గీసాను. ఆ వీడియోలు మీకు అబ్జర్వ్ చేస్తే అర్థమయ్యే ఉంటుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, కోన్ అనేది మనకి హ్యాండ్స్కి పెట్టినా పేపర్ మీద పెట్టినా కానీ కింద ఆనకుండా గీస్తే మాత్రం నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అందుకే ఈ వీడియోలో మాత్రం మీకైతే ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. అంటే మీకు అర్థం అవడం కోసం డిఫరెన్స్ అయితే చూస్తున్నాను. ఇప్పుడు ఈ గీసే డిజైన్ ఒక స్టెప్ మాత్రం వీడియోలో చూపించేది కర్వ్స్ లాగా అయితే గీసుకోవాలి. నెక్స్ట్ వాటిని కలుపుకున్న తర్వాత మనం ముగ్గుకి ఎలా గీస్తామో ఆ విధంగా గీసుకొని అయితే డాట్స్ అయితే పెట్టుకోవాలి. ఇది సెకండ్ స్టెప్. ఈ విధంగా మనం డిజైన్ మొత్తం అయితే ఈ విధంగా గీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే, చుట్టూ ఉన్న మొత్తం షేడింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఏ డిజైన్కైనా కానీ షేడింగ్ చేస్తే మంచి లుక్ అయితే ఉంటుంది. మనకు పెట్టినప్పుడు మాత్రం మంచి లుక్ అయితే అనిపించకపోవచ్చు, కానీ ఆ మెహందీ అనేది మంచిగా పండిన తర్వాత మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది. ఎందుకంటే మధ్యలో డిజైనింగ్ అనిపిస్తుంది, అటు ఇటేమో మనం పెట్టిన మెహందీ అనేది మంచిగా షేడింగ్ చేసిందని మాత్రం మంచి నీట్ పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు గీసిన ఈ బోర్డర్స్ మాత్రం అటు 3 డాట్స్ ఇటు 3 డాట్స్ అయితే ఇచ్చుకున్నాను. ఈ విధంగా మనం డిజైన్ అంతా కంప్లీట్ చేసుకోవడమే. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. మన ఛానల్ అయితే మెహందీ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా బిఫోర్ వీడియోస్లో అయితే రకరకాల పూల జడలు ఉన్నాయి. అదేవిధంగా డైలీ వేసే రంగోలీ ఉన్నాయి, రంగోలీ డిజైన్స్ ఉన్నాయి. మీకు ఏదైనా కావాలంటే కామెంట్ అయితే చేయండి, నేనైతే వీడియో చేసి అయితే మీకైతే చూపిస్తాను. ఈ విధంగా అయితే నేనైతే ఈ క్లాసులో అయితే మెహందీ క్లాస్లో అయితే ఈ బోర్డర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. అదేవిధంగా ఈ క్లాస్ చూసే వాళ్ళు మాత్రం మెహందీ క్లాసు 1 కాడ నుంచి అయితే వాచ్ అయితే చేయండి. నేను ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను మన ఛానల్ అయితే మెహందీ క్లాస్ అయితే జరుగుతున్నాయని. కొత్తగా చూసే వాళ్ళు అయితే ప్రతి ఒక్క వీడియోని అయితే వాచ్ చేయండి. ఇప్పుడు గీసే ఈ డిజైన్ ఈ బోర్డర్లో మాత్రం మనం 2 లైన్స్ అనేవి తిక్కుగా అయితే గీసుకోవాలి. మిడిల్ లైన్ జస్ట్ మనం ఇంకూ గీయడానికి కొంచెం ఒక మంచిగా కనిపించినట్టుగా అయితే గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల ఆ మిడిల్లో గీసుకున్న లైన్కి ఇట్లా బాక్సెస్ షేప్లో అయితే ఇచ్చుకోవాలి. మీకు వీడియోలో చూస్తే అర్థమై ఉంటుంది. తర్వాత ఆ బాక్స్కి కార్నర్స్ని అప్పర్లో 2 లైన్స్, డౌన్లో 2 లైన్స్ కార్నర్స్ కలుపుకుంటే మాత్రం ఈ విధంగా డిజైనింగ్ అనేది అయితే వస్తుంది. ఈ గీసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే మొత్తం షేడింగ్ చేయడమే. ఏదైనా కానీ 3 స్టెప్స్లో అయితే చెప్తున్నాను. బేసిక్స్లో అంటే గ్రిడ్స్, చెక్స్ వాటిలో కూడా అలాగా స్టెప్స్లో వైజ్గా అయితే చెప్పాను. ఒకసారి చూడకపోతే అది కూడా చూడండి. ఒకవేళ మీకు మళ్ళీ కావాలంటే అప్పుడు మాత్రం నేనైతే పెన్నుతో వేసి చూపించాను. ఇప్పుడు మాత్రం కోన్తో వేసి అయితే మళ్ళీ కొన్ని డిజైన్స్ అయితే మీకు చూపిస్తాను కంపల్సరీగా. ఇంకా ఈ విధంగా అయితే డిజైనింగ్ అయితే గీసుకోవాలి. ఇది సెకండ్ డిజైన్. ఇప్పుడు థర్డ్ డిజైన్ ఏమిటంటే, ఇది కూడా బోర్డర్ డిజైనే. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏ డిజైన్ గీసుకోవాలంటే స్ట్రైట్ లైన్స్ మాత్రం గీసుకోవాలి. అది 2 or 4 లైన్స్ అయితే గీసుకుని అయితే గీయాలి. ఎందుకంటే 4 లైన్స్ గీసుకుంటే మిడిల్లో లైన్ అయితే షేడింగ్ అయితే చేయాలి, లేకపోతే నార్మల్గానే ఉంచాలి. అదేవిధంగా గీసిన ప్రతి ఒక్క దానికి ఏమి ఇవ్వాలని చెప్పాను, హంప్స్ ఇవ్వాలని చెప్పాను. అందుకే బేసిక్ క్లాస్లో అయితే లైన్స్, హంప్స్ అయితే చెప్పాను. ఒకసారి అవి కూడా చూడండి. ఇప్పుడు ఇలా కర్వ్స్ లాగైతే గీసుకోవాలి. గీసుకున్న కర్వ్స్కి ఈ విధంగా ఫ్లవర్ టైప్లో అయితే ఇచ్చుకోవాలి. మీకు వీడియోలో చూస్తే అర్థమయ్యే ఉంటుంది. గీసుకొని మిడిల్లో ఉన్న ఈ డిజైన్ అయితే మనకి ఫ్లవర్స్ లాగా అయితే కనిపిస్తుంది. చుట్టూ మాత్రం మనం షేడింగ్ చేసుకోవడమే. ఇలా గీసుకుంటే మాత్రం డిజైన్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే అడిగారు జూమ్ చేసి తీయండి మేడం అని. అందుకే నేనైతే కొంచెం జూమ్ చేసి అయితే తీసాను. వీలైనంత వరకు అయితే నేనైతే మీకు అర్థమయ్యే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఏదైనా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మాత్రం ఈజీగా అర్థమవుతుంది. మీరు మాత్రం రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు రెగ్యులర్గా ఫాలో అయితేనే ప్రతి ఒక్క క్లాస్ అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైన తర్వాత మాత్రం మీరు కంపల్సరీగా హ్యాండ్ మీద, పేపర్ మీద, ప్లేట్ మీద మాత్రం కంపల్సరీగా ప్రాక్టీస్ అయితే చేయండి. లేకపోతే ఫ్లోర్ మీద ప్రాక్టీస్ చేసినా కూడా డిజైన్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నేను ఆల్రెడీ పికాక్ డిజైన్ అయితే ఫ్లోర్ మీద అయితే వేసి అయితే మీకు చూపించాను. మీకు ఆ ఫ్లోర్ మీద వేసిన డిజైన్ అయితే మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్లోర్ మీద వేస్తే డిజైన్ అనేది చాలా స్మూత్గా అయితే వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయాలన్నా కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. అందుకే ఫ్లోర్ మీద ప్రాక్టీస్ చేసినా కూడా చాలా మంచిగా అయితే వస్తుంది.
ఇప్పుడు ఈ నెక్స్ట్ బోర్డర్ అనేది ఎలా గీయాలైతే మీకైతే చూపిస్తున్నాను. ఈ బోర్డర్ డిజైన్ గీయడానికి మాత్రం నేను చెప్పాను కదా 4 లైన్స్ గీసుకోవాలి. అదేవిధంగా హంప్స్ 1 or 2 స్టెప్స్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఈ విధంగా గీసుకున్న డిజైన్కి మాత్రం మిడిల్లో మాత్రం ఇలా కర్వ్స్ లాగా అప్పర్లో ఒక కర్వ్ డౌన్లో ఒక కర్వ్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మీకు వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి. ఈ డిజైన్ చూడడానికి చైన్స్ డిజైన్ లాగైతే ఉంటుంది. మనం ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ వస్తే మాత్రం మనకి చైన్స్ లాగైతే అనిపిస్తుంది. దీన్ని అయితే షేడింగ్ అయితే చేయాలి. ఇప్పుడు మీకు చెప్పిన ప్రతి ఒక్క డిజైన్లో అయితే నేను షేడింగ్ చేయడం అయితే చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ గీసి మాత్రం కొంచెం హార్డ్గా ఉండొచ్చు, నెక్స్ట్ మాత్రం సింపుల్గా అయితే చెప్పుకుంటూ అయితే వచ్చాను. ఇలాగైతే గీసుకుంటూ మాత్రం ఇలా షేడింగ్ చేస్తే మాత్రం మన మిడిల్లో గీసిన డిజైన్ అనేది హైలైట్గా అయితే కనిపిస్తుంది. మీకు వీడియోలో చూస్తే డీటెయిల్గా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. నేను చెప్పే ప్రతి ఒక్క క్లాస్ అయితే మీకు అర్థమవుతుంది అని అయితే అనుకుంటున్నాను. మీకు మాత్రం యూజ్ అయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఎవరైతే మెహందీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. ఇప్పుడు గీస్తున్న ఈ లైన్స్ మాత్రం స్ట్రైట్ లైన్స్ గీసుకున్న తర్వాత వాటికి కొన్ని కర్వ్డ్ లైన్స్ ఇవ్వడమే. ఇప్పుడు చెప్పే ఈ బోర్డర్ డిజైన్ అనేది వెరీ సింపుల్ డిజైన్ అండి. ఈ సింపుల్ డిజైన్ అనేది ఇప్పుడు ఎలా చెప్పాలంటే చిన్నపిల్లలకి స్టార్టింగ్లో ఏబిసిడి నేర్పించేటప్పుడు స్లాటింగ్ లైన్స్ నుంచి ఎలా కర్వ్స్ గీసుకుంటూ వస్తారో అక్కడ నుంచి చెప్పుకుంటూ వస్తామో అదేవిధంగా అలా గీసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ అయితే సర్కిల్ షేప్లో అయితే ఇట్లా గీసుకుంటూ రావడమే, హాఫ్ సర్కిల్ లాగా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలా ఇది మాత్రం సింపుల్గా ఇప్పుడు లాస్ట్లో గీసిన 2 డిజైన్స్ అయితే చాలా సింపుల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. నా క్లాస్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.